నేను అటు రావాలా ఇక్కడ ఉంటుందా సార్ మీ ట్రైన్ సార్ జై గోమాత. ఈరోజు గోమాత లేని ఇల్లు కానీ గోమాత లేని దేవుళ్ళు కానీ మరి గోకులం అనే సినిమా ఎందుకు తీస్తామంటే గోమాత చరిత్రని అందరూ తెలుసుకోవాలని, అదేవిధంగా ప్రపంచం నలుమూలల్లో కూడా దేశ నలుమూలలో కూడా ఎక్కడ కూడా గోమాత లేని దేవుడు లేడు, గోమాత లేని ఊరు లేదు. గోమాత లేని దేశాలు ఎన్నో రాజులు కావచ్చు, మరి ఎంతోమంది దేవతలు కావచ్చు, సూచించిన రాక్షసులు కావచ్చు, సూచించిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమిపైన నిలవలేదు. కొన్ని దేశాలు గోమాతను సూచించిన వాళ్ళు కూడా కొన్ని దేశాలే పతనమైపోయినా కూడా ఈరోజు కొంతమంది ఎంతోమంది శాపాలతో ఈరోజు చాలా మంది కూడా గోమాత శాపంతో తరతరాలుగా పోతున్నారు. ఆ రోజు గోమాత వరం ఏమంటే, గోమాత నువ్వు ముందరకు వస్తే నీకేమమ్మా అంటే, నేను ఎవరైనా కూడా భూమిపైన చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నా నుంచినే స్వర్గానికి పోవాలనేటువంటి ఆలోచనతో అమ్మ ఆజ్ఞ తీసుకొని భూమిపైకి పాదం పెట్టేటప్పుడు కూడా నేను భూమాత మీద కాలు పెడితే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా పవిత్రమవుతుంది అనేటువంటి ఆలోచనతో గోమాత భూమికి దిగి వచ్చినది. కాబట్టి ఈరోజు భూమాత పవిత్రంగా ఉంది అంటే ఆ గోమాత ఉంటేనే చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో 3 కోటి జీవరాశుల్లో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి జంతువు ఏది అంటే ఒక గోమాత. తల్లి తర్వాత తల్లి కంటే పవిత్రమైన దేవత అంటే గోమాత. కాబట్టి గోమాతను మనం ఎంతో పవిత్రంగా చూడాలి, గోమాతను ఎంతో విశిష్టంగా చూసుకోవాలి. కాబట్టి గోమాత గురించి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ ఈరోజు చరిత్ర ఎవరికి తెలియలేదు. గోమాత ఎందుకు వచ్చింది, గోమాత వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయనేటువంటి హిందువులు ఎంతోమంది కూడా పెద్దలు ముత్తాతలు తాతలు కూడా తల్లిదండ్రులు చెప్పడంలే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పడంలే. కాబట్టి ఈ విషయాలు సినిమా ద్వారా అయినా కూడా ప్రతి ఒక్క విషయాలు ప్రజలే పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సినిమా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూర్చొని చేయడమైనది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకి, తండ్రి సమానులు, జ్యుడిషియల్ నుంచి మేము మా ప్రొడ్యూసర్ గారు ఇన్వైట్ చేయగానే మాకు రెస్పెక్ట్ అంతరించిపోతున్న క్రమంలో దాని మీద సినిమా చేద్దాం అని స్టోరీ అందించిన నరసింహారెడ్డి సార్కి, నాకు గురువు, దైవం, అన్నయ్య, ప్రొడ్యూసరు, ఈరోజు ప్రతిదీ ఆయన నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఈరోజు నా జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్న క్రమంలో గోమాత గురించి ప్రజలకు తెలియజేయాలి, చిన్నపిల్లల కాడి నుంచి నెక్స్ట్ జనరేషన్కైనా తెలియజేయాలి అనే ఒక కసితో ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఆ వర్కౌట్ చేసిన క్రమంలో గోమాత గురించి సినిమా చేద్దాం ప్రదీప్, నేను 22 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, చేద్దాం ప్రదీప్ అన్నప్పుడు ఆ స్టోరీ తెలుసుకునేదాకా నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. స్టోరీ తెలుసుకున్న తర్వాత గోవింద అనే గోవింద నామం ఎలా ఏర్పడింది అంటే, ఆ గోవింద నామానికి, ఆ గోవిందుడికి, ఈ ఉన్న గోమాతకి ఉన్న కనెక్టివిటీ అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ కనెక్టివిటీ నచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ని ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇదేదో చిన్న సినిమాగా, మన తెలుగు సినిమాగా కాదు, మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవ్వాలి అని కోరుకున్నాము. కథలో ముందుకెళ్తూ కథని ఇంకా రెడీ చేసుకునే క్రమంలో ఇంటర్నేషనల్ మూవీ కాదు, గ్లోబ్ థియేటర్గా గ్లోబ్ మీద సినిమాని పరిచయం చేసి గోమాత గురించి గ్లోబ్ మొత్తం తెలియజేసేలాగా చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం.